ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ ఏఐ ప్రాంతీయ కేంద్రాన్ని రాష్ట్రంలో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. సృజనాత్మకత పెంపొందించేలా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పాఠ్య ప్రణాళికలో సమూల మార్పులు తీసుకుని వస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరికి ప్రాథమిక అవగాహన ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. దేశంలో ఏర్పాటు చేయనున్న 5 కృత్రిమ మేధ ఏఐ ప్రాంతీయ కేంద్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ రోజు గుంటూరులో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీలదేనని అన్నారు. అదేవిధంగా పౌర విమానయాన రంగం విస్తరిస్తోందని తెలిపారు. చిన్న పట్టణాల్లో కూడా విమానాశ్రయాలు ఏర్పాటు చేసే ఉడాన్ పథకాన్ని మరో 10 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం పొడిగించడం వల్ల రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని కేంద్ర మంత్రి అన్నారు. కాగా కేంద్ర బడ్జెట్లో మహిళలు, యువతకు అధిక ప్రాధాన్యత లభించిందని పేర్కొంటూ 140 కోట్ల మంది భారతీయుల తాలూకా ఆశలను గాని ఆశయాలను గాని నిజం చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రతి ఒక్కరికి కూడా సహకరించే విధంగా నడుస్తుంది. అందులో అతి ముఖ్యమైనటువంటిది పేదవాళ్ళు, యువకులు, మహిళలు, రైతులు. భారతదేశం భవిష్యత్తులో వికసిత భారతదేశంగా తయారవ్వాలనంటే ఈ 4 వర్గాలని ఒక ప్రధానమైన పునాదులుగా మనం తయారు చేసి వాళ్ళ తాలూకా అభివృద్ధికి మనం సహకరించాలనే ఆలోచనతో వాళ్ళ తాలూకా సమస్యలన్నీ కూడా అవగాహన చేసుకొని ఈ బడ్జెట్లో కొన్ని విషయాలు పొందుపరచడం జరిగింది. సృజనాత్మకత పెంపొందించేలా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పాఠ్య ప్రణాళికలో సమూల మార్పులు తీసుకుని వస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆయన నివాసంలో సింఘానియా గ్రూప్, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య ఈరోజు అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పాఠశాల నుంచి బయటకు వచ్చే విద్యార్థికి వెంటనే ఉద్యోగం లభించేలా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. జాతీయ విద్యా విధానం లక్ష్య సాధనలో భాగంగా ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్ జిపి రాజశేఖర్, కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్, యోగివేమన విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్ పి ప్రకాష్ బాబు నియమితులయ్యారు. అలాగే రాయలసీమ విశ్వవిద్యాలయం వీసీగా వెంకట బసవరావు, అనంతపురం జేఎన్టీయూ వీసీగా హెచ్ సుదర్శనరావు, తిరుమల పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీగా ఉమా, మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయం వీసీగా కె రామ్జీ, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వీసీగా ప్రసన్నశ్రీ, విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వీసీగా అల్లం శ్రీనివాసరావు నియమితులయ్యారు. వీరంతా 3 సంవత్సరాల పాటు ఆయా వర్సిటీలకు వీసీలుగా కొనసాగనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు జలవనరులను అందించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వాటర్ విజన్ 2047 కింద వివిధ రాష్ట్రాల్లో నీటి సరఫరా, నిల్వ, నిర్వహణ అనే అంశంపై జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న సమావేశంలో ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర జల విధానం ద్వారా రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చటమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని మంత్రి పేర్కొంటూ Stabilization of Godavari Delta and Krishna Delta. Further, water supply to most backward north coastal region, Visakhapatnam, Vizianagaram and Srikakulam districts. Saved water in Krishna Delta will be taken backward districts of Rayalaseema, that is Kadapa, Kurnool, Anantapur, Chittoor, and most important fluoride affected areas of Prakasam and Palnadu districts. ఢిల్లీలోని యశోభూమిలో రేపు జరిగే సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్ 2025 ప్రారంభోత్సవంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొననున్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఉన్న వనరులు, అవకాశాలను ఆయన ఈ కార్యక్రమంలో వివరిస్తారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షణ లక్ష్యంగా మంత్రి ఢిల్లీ పర్యటన సాగనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో ఈరోజు నిర్వహించిన క్యాన్సర్పై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించాలన్న దానిపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. అవగాహన లోపంతోనే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని మంత్రి పేర్కొంటూ 238 మంది స్పెషలిస్టులను వాడుతున్నాం, 3950 మంది మెడికల్ ఆఫీసర్లను వాడుతున్నాం, అదే సంఖ్యలో ఏఎన్ఎంలు వాడుతున్నాం, 18,000 మంది ఆశా సోదరులు మనం ప్రతి ఇంటికి మొత్తం 36,000 మందిని క్యాన్సర్ పరీక్షల కోసం ఈ ఇంటింటికి పంపిస్తున్నప్పటికీ ఈ రోజు కూడా 25% లక్ష్యాన్ని కూడా మనం వెళ్ళలేదు. ఎందుకంటే మాట పడుతుంటారు, ఒక స్టిగ్మా ఉంది, నాకు క్యాన్సర్ ఉందని తెలిస్తే వాళ్ళకి తెలిస్తే బాధ అవుతుంది, ఇదేతుందో అదేతుందో అనే భావన ఉంటుంది. రాష్ట్రంలో రెడ్ క్రాస్ సేవలను మరింత బలోపేతం చేయాలని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖకు నూతన చైర్మన్గా ఎన్నికైన వైడి రామారావు, కోశాధికారి పి రామచంద్రరాజు, ప్రధాన కార్యదర్శి ఏకే పరిడా మర్యాదపూర్వకంగా రాజ్భవన్లో గవర్నర్ను ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 20 రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రాల్లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రాలను ఆధునికీకరించి మరింత మెరుగైన సేవలను అందించాలని సూచించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల విధులను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పీఓలు, ఏపీఓలకు హితవు పలికారు. ఈ నెల 27న జిల్లా వ్యాప్తంగా జరగనున్న ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు తొలి విడత శిక్షణా తరగతులను ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ డ్వామా పీడీలతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నియమించబడిన పీఓలు, ఏపీఓలు ఎన్నికల ప్రక్రియను క్షుణ్ణంగా తెలుసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3,000 మంది విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 7,50,000 రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. బాపట్లలోని పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి అద్దాలను ఆయన ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు దృష్టిలోపాలు రాకుండా చిన్నప్పటి నుంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. మొబైల్స్ చూడడం, టీవీలు చూడడం తగ్గించి ఆటలపైన దృష్టి సారించాలన్నారు. విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మంతెన మురళి పరశురామరాజు తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ ప్రదేశాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ నగరంలోని ముడిసర్లోవా ప్రాంతంలో 54 ఎకరాల భూమిని రైల్వే జోన్ కోసం కేటాయించారని తెలిపారు. భూసార పరీక్షల నివేదిక తర్వాత భవన నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని అన్నారు. జిల్లాలో రీసర్వే ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సంబంధిత అధికారులను ఆదేశించారు. పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం శివరాంపురం గ్రామాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా రీసర్వే ప్రక్రియలో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా చేపట్టాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు చేశారు. తిరుపతి జిల్లాలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 8:15 నుంచి 8:40 మధ్య మీనరగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృత్రిమ మేధ ఏఐ ప్రాంతీయ కేంద్రాన్ని రాష్ట్రంలో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. జాతీయ వార్తలు 8:30 వింటారు.